ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభుదినములో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము మాకు దయచేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా వలె అనేక చోట్ల ప్రార్థనా కుడికిల కొరకు, ప్రత్యేకమైన కుడికిల కొరకు, ఆయా కుడికిల కొరకు చేరి వస్తూ ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారా. ప్రాముఖ్యంగా ఈ దినమంతా కూడా మీ సహాయము మాకు అనుగ్రహిస్తారండి. ఉదయము షోమ్రోనులో, సాయంత్రము సియోనులో ప్రార్థనా కుడికలు కలిగి ఉండవలసి ఉంటుండగా మీరే మీ సహాయము మాకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా, నీకంత అయినా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వము కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, మేము అనేకుల క్షేమము కొరకై ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును ఉద్దేశించిన యెడల రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రజలందరి కొరకును ప్రార్థించమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వారి కొరకై మేము ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. కొంతమంది వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు. వారి కొరకై కూడా నీ సన్నిధిని సాగిలిపడు కొరకు, వారి వేదన, వారి బాధ, వారి శ్రమ దాని నుండి వారు విడిపించబడ్డ కొరకు మేము ప్రార్థించవలసిన వారు ఉన్నాం. సంఘబిడ్డల యొక్క క్షేమము కొరకు మేము ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ఒకరి భారములు ఒకరు భరించుతూ ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ప్రభా, మరి ఈ సమయం కూడా అటువంటి దీవెనకరమైన సమయముగా ఉండుడి కొరకై సహాయపడుతారండి. షోమ్రోనులో చేయబడేటువంటి ప్రార్థన విజ్ఞాపనల మీద మీ కనుదృష్టి ఉంచి ఆ విజ్ఞాపనలను మీరు విని మాకు జవాబు అనుగ్రహిస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మేము మీ దగ్గర తప్ప ఎక్కడ చెప్పగలం? ఎక్కడ చెప్పినా మా యొక్క విజ్ఞాపన ఆలకించబడిన జవాబు దొరకడం కష్టం. నీ దగ్గర తప్ప మా జీవితంలో మరి ప్రతి అక్కర కొరకై నీ పాదములు పట్టుకునే భాగ్యము మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. మా సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అబ్బా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని కూడా నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మా ఆపత్కాల సమయంలో నీ వైపు చూసినప్పుడు నీవు ముఖము చాటేసే దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియబిడ్డల యొక్క అక్కర్లను ఎరిగిన దేవుడవు. వారు మొరపెట్టక ముందు వారి సన్నిధిలో మీరు ఈ సంవత్సరము మాకు అనుగ్రహించిన ఆ సంఘ వాగ్దానం కొరకై మీకు ఉన్నాం. వారికి ఎలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను. ఆ మాట నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని అడగక మునిపే, వేడి కొరకు మునిపే ఉత్తరం ఇచ్చేటి నామములో ప్రియుల కొరకై మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము దేవునికరంగా ఉంచుతారండి. వాక్య ధ్యాన సమయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దేవునికరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా,
ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభా ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ప్రతి అక్కర కొరకై నీ పాదముల ఎదుట సాగిలిపడే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అలా సాగిలిపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారు. వచ్చిన వారందరి కొరకే నీ కొందనములు, రావలసిన వారి కొరకు, మార్గ మధ్యలో ఉన్నవారి కొరకు, నీ చిత్తంలో ఉన్నవారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ కూడా నడిపించి మహిమ తెచ్చుకుంటారండి. మీ సహాయం దయచేస్తారమ్మని మా ప్రభు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 635, పాత పుస్తకాల్లో 622. 635, 622. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. నిదురా మేల్కోనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. నిదురా మేల్కోనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. భద్రాము మేల్కొని సేవింపుము, భద్రాము మేల్కొని సేవింపుము. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొట్టిన యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొట్టిన యేసు ప్రభు. నీడావలే అంటి వెంటాడెను, నీడావలే అంటి ఆడెను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. సోదారి వేలాయేసుని సేవింపను. దేవునికే ఇలా లోబడుచు గావించుము పనులు యేసునకై. దేవునికే ఇలా లోబడుచు గావించుము పనులు యేసునకై. సేవింతుము ప్రభుని చిత్తముతో, సేవించుము ప్రభుని చిత్తముతో. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. ఏలా ముఖములింక నేలా మోపి, కాలాయపన చేతు రెందుకయ్యా.
ఎలా ముఖములింక నేలా మోపి కాలయాపన చేతు రెందుకయ్యా కాల విలువ నెరిగి సాగిరండి కాల విలువ నెరిగి సాగిరండి లేలెమ్ము సోదారి వేలాయేసుని సేవింపను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని పను సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఏల సోదారుడా సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఏల సోదారుడా సాగారము చూడు పాయాలయే సాగారము చూడు పాయాలయే లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను కనుపాపవలె మనల కాపాడెను కనుపాపవలె మనల కాపాడెను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని పను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను హల్లెలూయా పల్ల వినిపాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము హల్లెలూయా పల్ల వినిపాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము వల్లభుండు యేసు వచ్చుచుండే వల్లభుండు యేసు చుండే లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను లేలెమ్ము సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను. పాట సంఖ్య 703. పాట సంఖ్య 703.
పాత పుస్తకాలు ఉంటే 687. 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువనుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణ నిచ్చే, పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణ నిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన జుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరముల నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరముల నడిపించితివి, కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా ఉంచి ఉన్నావు, మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ఉంచి ఉన్నావు, మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, పరమును తెరచి మన్నా కురిపించి
అందరికీ జీవజలమిచ్చితివి. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్నిస్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. అగ్నిస్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. నూతనంగా చేర్చబడిన పాటలలో నుండి పాట సంఖ్య 5. నీ దగ్గర ఉందా ఎట్లా పట్టరా? దాంట్లో 4 ఉన్నాయి. పాట సంఖ్య 5. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా.
యెరూషలేము ఎడారి ఆయెను, యూదా దేశము దిగంబరి ఆయెను. యెరూషలేము ఎడారి ఆయెను, యూదా దేశము దిగంబరి ఆయెను. ద్రాక్షావనములు పాడైపోయెను, ద్రాక్షావనములు పాడైపోయెను. అయినను దేవుడు కృపజూపుచుండగా, అయినను దేవుడు కృపజూపుచుండగా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. చేయుడి ప్రభువుకు ఇంపైన సేవా, చేయుడి ప్రభువుకు ఇన సేవా, భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు, భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులు ప్రవక్తలు ఓ పెద్దలారా, ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తులు ప్రవక్తలు ఓ పెద్దలారా, బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను, బాగు చేసుకొనుడి మీ బలిపీఠంబులను. తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా, తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. వచ్చుచున్నాడేసు బహుమానముతోడా, పతివాని క్రియకు వాని జీతమేచ్చుటకు. వచ్చుచున్నాడేసు బహుమానముతోడా, ప్రతివాని క్రియకు వాని ఇచ్చుటకు. సిద్ధపడు జీతము బహుమానము పొందా, సిద్ధపడు జీతము బహుమానము పొందా. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు, కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా, దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. 5 చరణాలు ఉన్నాయి మీ దాంట్లో, దేంట్లో అయినా ఇంకో చరణం ఉందా?
దీని ముందు ఎడిషన్లో ఇంకో చరణం ఉంది. మీ దాంట్లో ఎవరి దాంట్లో లేదా? మీ దాంట్లో ఉందా? ప్రార్థన కొరకై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 152వ పేజీ. నూతన నిబంధనలో 152వ పేజీ. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. నేను ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవండి. నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. నా దేహాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచు. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటుండగా సహాయపడు. ప్రతి విధమైనటువంటి దుష్ట సంగతుల నుంచి విడిపిస్తుంది. ఈ అలర్జీ నుంచి కూడా విడిపించి తప్పించి భద్రపరుస్తుంది. మెట్టుకు మేము కలిసి నీ సన్నిధిలో అనేక క్షేమము కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారమ్మ. నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక సంగతిని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ చదవబడినటువంటి వచనంలో ఇద్దరు మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నారు. ఒకరు దేని కొరకు మితంగా ఉంటున్నారు? క్షయమగు కిరీటాన్ని పొందడానికి మితంగా ఉండు. ఇంకొకళ్ళు ఏ రీతిగా మితంగా ఉంటా ఉన్నారు? అక్షయమగు కిరీటాన్ని పొందడానికి మితముగా ఉంటా ఉన్నారు. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఇక ఉదయకాల సమయంలో మనము దేనిని పొందడానికి వచ్చాం? క్షయమైనటువంటి కిరీటమును పొందడానికి కాదు. ఎందుకంటే దానికోసం ఆయన అంత ప్రయాసపడినా కొన్ని దినాలకు అదేమవుతుంది, జ్ఞాపకం ఉండదు. కొంతకాలానికి అదేమవుతుంది, లేకపోతే అది పాడైపోయేదిగా ఉంటుంది. అయితే అక్షయమగు కిరీటం ఇదేంటిది? వారైతే క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును. ఈ కిరీటము ఏమవదు, పోదు. ఈ కిరీటము పాడైపోదు. ఈ కిరీటానికి మకిలి పట్టదు. ఈ కిరీటము కొంతకాలానికి కనబడకుండా ఉండదు. ఎందుకంటే ఇది అక్షయమగు. అయితే నీ నా జీవితంలో మితము అనే మాటను మనం ఏం చేయాలా? జ్ఞాపకం పెట్టు. ఏ విషయాల్లో మనము మితముగా ఉంటే మనం మితంగానే ఉండాలా. ఎందుకంటే మన పోరాటము అక్షయమగు కిరీటాన్ని పొందటానికి. క్షయమగు కిరీటాన్ని పొందడానికి కొంతకాలం మితం అవసరము. తర్వాత మితము, ఉదాహరణకు
ఉదాహరణకు ఏదైనా ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి. ఆటగాడు ఏదైనా ఒక ఈవెంట్లో లేదా ఒక గేమ్లో పాలు పొందడానికి పూర్వము కొంతకాలము ఆయనకి ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన ఎలా ఉండాలా? వారు చెప్పినట్టుగా వినాల, వారు పెట్టింది తినాల. ఇప్పుడు కొంతకాలానికి ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఒక దినము ఆ యొక్క ఆటలో ఆయన పాలు పొందిన తర్వాత దాంట్లో ఆ విజయం అపజయం అది పక్కన పెడితే ఆ ఆట అయిన తర్వాత ఆయన మిత్తముగా ఏం చేయక్కర్లేదు, ఉండా అని అక్కరల. ఎందుకంటే ఆయన యొక్క పందెము అయిపోయింది. కానీ ఈ పందెము ఎప్పుడు దాకా ఉండాలా? ఆయన రాకడ పర్యంతము లేదా మన పోకడ. ఈ మితం అనేది ఎప్పుడు దాకా? కొంతకాలం కాదు, కొంతకాలం. భూమి మీద ఎన్నో రకాలైనటువంటి భక్తి శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు. వారు కొంతకాలము ఏం చేస్తారు? ఉదాహరణకు ఇప్పుడు చూడండి, లెంట్ డేస్ నడుస్తూ ఉన్నాయి. లెంట్ డేస్, ఈ లెంట్ డేస్లో ఈ 40 దినాలు కూడా ఏం చేయరు? చికెన్లు మటను 40 దినాలు అయిపోయిన తర్వాత 40 అది తినడం తినకపోవడం ఏమి లేదు. అయితే వారు ఏం చేస్తూ ఉన్నారు? ఏదో ఒక సంగతిని. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే ఇది కొంతకాలం ఉండేటువంటి భక్తి కాదు. ఇది కొంతకాలం చేసి తర్వాత ఇంకా వేరే భక్తులు ఉన్నాయి. కొన్ని రోజులు దాంట్లో ఏం చేస్తారు? వారు మితంగా ఉంటారు. అయిపోయిన తర్వాత మితం పోదా. అయితే మన పోరాటము ఎప్పుడు దాకా? మన పోకడ దాకా, లేదా ఆయన ఇవన్నిట్లో కూడా మనం ఎలాగ ఉండాలా? మితంగానే ఉండాలి. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు ఎలాగున్నాం? మితంగా ఉన్నాము. మరి మితంగా ఉన్నామా? మితముగా ఉండవలసిన సంగతులు ఏమున్నాయి చూస్తామా? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు మితంగా దేంట్లో మితం ఉండాలా? దేంట్లో మితంగా ఉండాలా? కానీ మన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? మితంగా ఉంటామా? మన మాటలు ఏమవుతాయి? కోటలు ఏం చేస్తాయి? దాటేస్తాయి. ఏంటి కారణం అంటే మనము మాటలో ఎలా లేము? మితముగా లేము. మితంగా ఎంత మితముగా ఉండాలో మన మాటలు, ఎంత మితంగా ఉండాలో. అబ్రహాం అంటాడు, దుమ్ము ధూళి అయిన నేను దేవునితో మాట్లాడా తెగించుచున్నాను. ఇప్పుడు ఆయన మాట ఎట్లా ఉంది చెప్పండి? ఎంత మితంగా ఉంది, ఎంత తగ్గింపు కలిగిందిగా ఉంది. మన మాటలో ఏముండదు చెప్పండి? మితం ఉండదు. నీ జీవితంలో ఏ విషయాలు మితం అంటే తిండో, భక్తో, లేకపోతే ఇంకొకటో కాదు. ఎందుకంటే బయట నుండి లోపలికి వెళ్ళేవి దేహం మన భక్తి జీవితాన్ని ఏం చేయదు? పాడు చేయదు. లోపల నుండి బయటకు వచ్చేవి ఏం చేస్తాయి? లోపల నుంచి బయటకు ఏమొస్తాయి? లోపల నుంచి బయటకు ఏమొస్తాయి? ఆ మాటే మన జీవితాల్లో అనేక పర్యాయములు మితముగా లేదు. మనము అక్షయము కిరీటాన్ని పొందడానికి వచ్చాము. మన మాటలు ఎలాగ ఉండాలా? మితంగా ఉండాలి. మన మాటలు మితంగా ఉండాలి. కొన్ని పర్యాయములు ఈ మితమును ఏం చేస్తామంటే మనము మీరిపోతూ ఉంటాం. మనకుండే సంగతులను బట్టి కావచ్చు, శ్రమను బట్టి కావచ్చు, బాధను బట్టి కావచ్చు, వేదనను బట్టి కావచ్చు, ఏం చేస్తామంటే కొన్ని పర్యాయములు. అయితే యోబు మాటలు మనం చూడగలిగితే ఆయన మితంగా ఉంటూ వచ్చేవాడు. అందుకే నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా కొరకు ఏం చేయలేదు?
మాట్లాడాల. మరి యోబు మాట్లాడుతూ వచ్చాడు. యోబు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత యోబు స్నేహితులు మాట్లాడుతూ వచ్చారు. ఒక దినాన్న దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి ఏం చేయలేదు. ఎలా ఉన్నాయి మాటలు? మితంగా ఉన్నాయి. మన జీవితంలో కూడా మాట ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? మితముగా ఉండాలి. మితంగా లేకపోతే అనేకమైనటువంటి పౌరుషమైనటువంటి మాటలు మన నోటి నుండి ఏం చేస్తాయి? వస్తాయి. వెళ్తా ఉన్నావా? ఒకడు చూడండి, సులువు మీద దొంగ ఉన్నాడు. సులువు మీద దొంగ ఉన్నాడు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున. కుడి వైపున వాడి యొక్క మాటలు ఎట్లా ఉన్నాయి? ఎడమ వైపున వారి యొక్క మాటలు ఎట్లా ఉన్నాయి? ఆయన అన్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు దిగి నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అప్పుడు మేమవుతాం, నమ్ముతాం. కుడివైపున వాడు ఉన్నాడు, ఏమన్నాడు? నువ్వు దేవునికి. మాట ఎలా ఉంది చెప్పండి? మితంగా ఉందా? గర్వంగా ఉందా? ఈ మాటల్లో కూడా అనేక రకాలైనటువంటి మాటలు ఉంటాయి. కొన్ని మాటలు గర్వపు మాటలు, కొన్ని మాటలు కపటపు మాటలు. దీంట్లో కూడా బోలని వెర్షన్లు ఉన్నాయన్నమాట మాటలు కూడా. కొన్ని మాటలు అసూయ మాటలు, కొన్ని మాటలు కీడులో పడవేసే మాటలు. జ్ఞాపకం పెట్టుకోనండి, నా జీవితంలో ఈ మాట అనేది ఎలా ఉండాలా? అందుకే అన్నాడు, నీ మాట అవునంటే అవును, వీటి నుండి పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? దుష్టుని నుండి పుట్టింది. వీటికి అధికంగా ఉన్నది దుష్టుని నుండి. కాబట్టి నేను కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా మాట ఎలా ఉండాలా? మితముగా ఉండాలి. మితము లేని మాట మనిషిని ఏం చేస్తుంది? నొప్పిస్తుంది. మితము లేని మాట మానవునికి కోపము తెప్పిస్తుంది. మితము లేని మాట మానవునికి నష్టాన్ని కూడా చేకూరుస్తుంది. ఎందుకంటే మన మాటలు ఎలా ఉన్నాయి? మితంగా ఉన్నాయా? దేంట్లో మితంగా ఉండాలి? నువ్వు క్షయమవు కిరీటాన్ని పొందడానికి భౌతికమైన మితం అవసరం. ఆత్మ సంబంధమైన కిరీటం. ఏ కిరీటం ఇది? ఆయన అన్నాడు కదా, వారైతే క్షయమవు కిరీటము పొందుడుకును, మనమైతే అక్షయమవు కిరీటాన్ని పొందాలంటే ఇంకెంత మితంగా ఉండాలా? ఇంకెంత మితంగా ఉండాలి? ఎందుకంటే అలా మితంగా ఉంటేనే కానీ మనము ఆ అక్షయమవు కిరీటాన్ని ఏం చేయలేము? పొందలేము. ఒక దినం అది పొందాలని మనం ప్రయాణాన్ని ప్రారంభించాము, కానీ ఆ మాటలో ఏమి లేకపోతా ఉంది? క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే, నిజమైనటువంటి క్రైస్తవుడిగా, లేకపోతే అక్షయము కిరీటాన్ని పొందడానికి ప్రయాసపడేటువంటి క్రైస్తవుడిగా జీవించాలంటే భూమి మీద నీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితం లేకపోతే అక్షయము కిరీటాన్ని ఒక దినాన నేను ఏం చేయలేం? సంపాదించలేం. మితంగా ఉండు. ఎవరికి కూడా మితం ఉండదు. మాట ఉండమని ఉంచాలని చెప్పరు కూడా. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మాటలు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? మితముగా ఉండాలా. చూడండి, ఇంకా ముందు చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. 7:31. ఈ లోకము అనుభవించేవారు మితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపునట్లు, ఈ లోకమును అనుభవించేవారు ఎట్లా ఉండాలా? ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? మితముగా ఉండేటువంటి సంగతి గురించి. ఈ లోకాన్ని అపరిమితంగా అనుభవించామనుకో,
మనం ఎట్లా ఉంటాం. ఆ ధనవంతుడు ఈ లోక సంగతులను ఎలాగ అనుభవించాడు? మితముగానా అపరిమితంగానా? ధనవంతుడు నరకంలో పోయిన ధనవంతుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు కదా, నువ్వు అనుదినము బహుగా ఈ లోకాన్ని ఎలాగ అనుభవించాడు? ఆయన అపరిమితంగానా మితంగానా? అపరిమితంగా అనుభవించాడు. ముందు ప్రేమించే వాళ్ళరా, లోకము నువ్వు అనుభవించేటప్పుడు ఎలా ఉండాలా? ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటం, ఇవి తండ్రి వలన పుట్టినవి. లోకాన్ని అనుభవించేటప్పుడు ఎలాగ ఉండాలా? మితముగా ఉండాలా. లేకపోతే లోకం నీలోకి వచ్చిందనుకో, నువ్వు ఏమైపోతావు? నష్టపోతావు. లోకము నీలోనికి రాకూడదు. ఇప్పుడు మనందరము ఎక్కడున్నాం? లోకములోనే ఉన్నాం. కానీ లోకము మనలోనికి అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము సంఘజీవులం. మనము అందరితో కలిసి నివసించేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి వారం. ఇది ఇప్పటి నుంచి కాదు. ఆది కాండములో వారు ఒక షీనారు మైదానమును కనుగొని అక్కడ అందరూ ఉన్నట్లుగా ఆకాశం నుండి శిఖరము గల గోపురమును ఏం చేస్తూ ఉన్నారు? అందరూ ఒకే చోట ఉండాల. ఇది ఉంటుంది. అయితే అందరిలో ఉండేది మనలోనికి ఏం చేయకూడదు? లోకమును అనుభవించేవారు. ఆ మాట మరలా నేను ఒకసారి చదువుతాను చూడండి. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? అపరిమితముగా ఒకవేళ అలాగ అనుభవించాలని ఆశ ఉంటే నీ జీవితంలో అక్షయము కిరీటము నీకు నాకేం చేయదు, రాదు. నువ్వు లోకములో లోకానికి నువ్వు మితంగా ఉంటేనే తప్ప, లోకం అమితంగా వచ్చేసింది అనుకోండి, దైవికమైన సంగతులు ఏమవుతూ ఉంటాయి? మరుగున పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే లోకం యొక్క కోరిక అంత బలమైంది, అది సామాన్యమైనది ఏమీ కాదు. లోకము అనుభవించేవారు అపరిమితముగా అనుభవించినట్టుంటే నీకు ఆ శ్రేష్టమైనటువంటి అక్షమ కిరీటము ఏం చేయదు, దొరకదు. వాస్తవం ఇది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, లోకాన్ని ఎలాగ అనుభవిస్తూ ఉన్నావు? లోక ఆశలు నీ జీవితంలో ఎన్ని ఉన్నాయి అంటే, అన్ని కోరికలు ఉంటాయి కదా. అన్ని కోరికల్లో ఒకవేళ ప్రాముఖ్యం చెప్పాలంటే 2 రకాలైనటువంటి కోరికలు. ఒకటి దైవికమైనటువంటిది, ఒకటి లోకానుసారమైనటువంటి కోరిక. ఇప్పుడు చూడండి, దైవికమైనటువంటి కోరిక ఎక్కువ శాతం మన జీవితంలో ఉందా? లౌకికమైనటువంటి లోకానుసారమైనటువంటి కోరిక ఎక్కువగా ఉందా? ఇది మనం గమనించాలి. అంటే ఏది బలంగా ఉంది? ఏది? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను జ్ఞాపకం పెట్టుకుంటే మన యొక్క జీవితంలో ఈ లోకం అనేది మనకు ఎంత దగ్గరగా ఉందో, దీన్ని అనుభవించాలనేటువంటి కోరిక కూడా అంతే. అయితే దీనిని అపరిమితంగా నువ్వు అనుభవిస్తే ఆ అక్షయము కిరీటము ఏం చేయదు? అపరిమితంగా వద్దు, మితము. లోకమును అనుభవించేవారు దాని మీద అంత ఆశ లోకంలో ఉన్నారు. వారి యొక్క ఆశ ఏమిటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. ఇది మనకు అట్లా ఉండకూడదు. బ్రతుకుడు కొరకాయ తిని ఈ దేవుని పని చేయుదుమా, దేవుని యొక్క మహిమార్థమై జీవించేదమా. ఇది ప్రాముఖ్యమైనది. నువ్వు అక్షయమ కిరీటాన్ని పొందడానికి మితంగా ఉండాలా. నీ మాట ఎలా ఉండాలా? మితముగా ఉండాలా. లోకాన్ని అనుభవించే విషయంలో ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలా? మితంగా ఉండాలి. లోకాన్ని అనుభవించే మితం లేకపోతే మనము లోకము మనలోనికి ఏమైపోద్ది? వచ్చేస్తుంది. ఇంకిపోద్ది. ఇంకో మాటలు చెప్పాలంటే నష్టమే. ఇంకా మనం ముందు చూస్తే ఏ విషయంలో మనం మితంగా ఉండాలా చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము
24వ వచనం. సామెతలు 4:24. క్షమించండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతి 2 తిమోతి 4:5. పౌలు భక్తుడు తిమోతికి రాసి చెప్పాడు, అయితే నీవు అన్ని విషయములలో ఇప్పుడు ఏం చేయాలా? ఏ విషయంలో? క్రైస్తవ జీవితంలో. ఇక్కడికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్ని విషయంలో కూడా ఎలా ఉండాలా? మితంగానే ఉండాలా. నా జీవితంలో అన్ని విషయాల్లో మితం లేకపోతే, లోకానుసారంగా జీవించేటువంటి వాడు కొన్ని విషయాలే మితం, అన్ని విషయాల్లో ఆయన మితంగా ఉండనక్కరలా. కొన్ని విషయాలలో ఆయన మితంగా ఉంటే ఏమవుద్ది? సరిపోద్ది. కానీ నువ్వు అన్ని విషయాలలో ఎలా ఉండాలా? ఎందుకంటే నువ్వు పొందే కిరీటము ఒక దినాన అది గొప్పది, అది తరతరాలు ఉండేది. కాబట్టి ఈ కిరీటాన్ని పొందాలంటే అన్ని విషయములలో ఎలా ఉండాలా? మితంగా ఉండాలా. అడుగుతా ఉన్నావా? అన్ని విషయాల్లో. జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నాయి? తినడము త్రాగడమేనా? కీర్తనగాడు అంటాడు కదా, నేను కూర్చుంటుట, నేను నిలుచుట, నేను నడుచుట, నేను పరునుట, నువ్వేం చేస్తా ఉన్నావు? చూస్తా ఉన్నావు. అన్ని విషయాలలో మనం మితముగా ఉండకపోతే, నా జీవితంలో ఈ మితము అనేది మనము ప్రార్థించి ఏం చేయాలి? పొందుకోవాలి. ప్రభువా, అంటే నేను మితంగా ఉండలేకపోతా ఉన్నాను నాయన. మన జీవితంలో కొన్ని పర్యాయములు మితాన్ని ఏం చేస్తాం? దాటిపోతాం. ఉండాలా? ఉండలేం. అప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువా, అక్షయమో కిరీటాన్ని పొందడానికి ఏం చేశాను? ఈ పరుగు ప్రారంభించాను. 10 మంది పోరాడు ప్రతివాడును ఏం చేయాలి? అన్ని విషయములందు మితముగా ఉండాలి. వారు క్షయమవు కిరీటాన్ని పొందడానికి, మనమైతే అక్షయమవు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. అన్ని విషయాలు 1, 2 కాదు. ఏదైతే అమితముగైనటువంటి సంగతులు మన జీవితంలోకి వస్తూ ఉన్నాయో దానిని మనం విడిచిపెట్టి మితము కొరకై ప్రయాసపడకపోతే, ఇప్పుడు ప్రార్థించడానికి వచ్చాము. మన జీవితంలో ఈ ప్రార్థించక పూర్వము, ప్రభువా, నేను ఏ విషయాల్లో మితముగా ఉండాలో నువ్వు నాకు తెలియపరచు. ఇప్పుడు మాటలో నేను ఎలా ఉన్నానా? మాటలు మితంగా ఉన్నాయా? దేవుని సన్నిధిలో ఎంత మితంగా ఉంటాయో, ఆరాధన ఎంత మితంగా ఉంటుందో, ప్రార్థన ఎంత మితంగా ఉంటుందో. కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అపరిమితం. గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, సమయము తెలియకపోవచ్చు. ఎందుకంటే మితం అనేది మన జీవితంలో. చూడండి, మాట గురించి ఒక సంగతి చెప్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. నాకు చెప్పాను కదా, మాటల్లో ఎన్ని సంగతులు ఉన్నాయి. ఇక్కడ అన్నాడు, సామెతల గ్రంథకర్త అన్నాడు, మూర్ఖపు మాటలను ఏం చేయకూడదు. అంటే మన జీవితం ఎన్నో పర్యాయములు మూర్ఖత్వంతో ఉంటాం. అని మూర్ఖత్వం అంటే అది తప్పని తెలిసినా కూడా ఆ మాటను మాట్లాడడానికి ఏం చేయము? వెనుక ఆడం. అదే మూర్ఖపు మాట. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినైనను ఎదుర్కొని వచ్చును, కానీ మూర్ఖుని ఏం చేయకూడదు? ఎదుర్కొనకూడదు. పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి అంటే అది ఎంత రౌద్రంతో ఉంటుందో, ఎంత కోపంతో ఉంటుందో. కానీ మూర్ఖ పనులు చేసిన మూర్ఖుడు దానికంటే ప్రమాదం. అప్పుడు మనకు ఏ మాట ఇది? మూర్ఖపు మాట. ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే నేను మితముగా ఉండు కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎక్కువ సమయము మనము వాక్య ధ్యానం మీద ఉన్నాము. కానీ మితముగా మాట ఎలా ఉండాలా? లోకమును అనుభవించే విషయంలో ఎలాగుండాలా?
మితముగా ఉండాలి. ఉంటాయి సౌఖ్యాలు, ఉంటాయి సంగతులు, కానీ మితముగా లేకపోతే ఏమైపోతాం? మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు ఒక ఆయన, అంటే ఫ్యాక్టరీస్ అవన్నీ పెద్ద వ్యాపారవేత్త. ఆయన దేవుడు నమ్ముకున్నాడు. ఆయన ఒక మందిరము కట్టుకున్నాడండి. ఒక మందిరం అలా ఫ్యాక్టరీస్లో ఉండేవారి కొరకు, అది ఇంకా వారి యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు ఒక మందిరం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆయన ఒక మందిరాన్ని కట్టాడంట. మందిరాన్ని కట్టి ఓపెనింగ్కి ఒక దైవ సేవకుని పిలిచాడంట. అయ్యా, మేము ఇలా మందిరం కట్టుకున్నాం, అందరూ చేరి రావడానికి, మీరు వచ్చి దాన్ని ఏం చేయాలా ఓపెన్. ఇప్పుడు ఈయన అనుకున్నాడంట, అంత ఉన్నతమైన వాడు, ఫ్యాక్టరీస్ ఉంటే ఎంత గొప్పడు కదా, ఇంత ఉన్నతమైన కడితే ఎట్లా ఉంటుంది మందిరం అంటే, ఆయన ఇలా వెళ్తే ఒక చిన్న కనబడతా ఉందంట, సామాన్యంగా కనబడతా ఉంటే, ఇప్పుడు ఆయన చూసిన తర్వాత ఈ కట్టిన ఆయన, ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఆయన అన్నాడు, దేవుడు ఇంతవరకు అనుమతించాడు. దేవుడు ఎంతవరకు అంటే, ఆయన కట్టాలంటే ఎంత పెద్దదైనా కట్టగలడు, ఎంత సుందరమైందని కట్టగలడు. కానీ ఎలా ఉన్నాడు? మితముగా ఉన్నాడు. కట్టగలడు, ఆయనకు అంత సామర్థ్యం ఉంది. అయితే దేవుడు కట్టమన్నట్టుగా ఏం చేశాడు ఆయన? మనం కూడా అంతే మితంగా ఉండాలి. మనం చేసేయగలం, పోట్లాడేయగలం, లేకపోతే ఎదుటి వ్యక్తిని మనము మాటల ద్వారా కట్టడి చేసేయగలం. కానీ ఎలా ఉండాలా? దేవుని బట్టి ఎలా ఉండాలా? మితంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఇప్పుడు నేను తండ్రిని వేడుకొనలేనని, వేడుకుంటే 12 సేనావ్యూహాల కంటే ఎక్కువ సైన్యమును నాకు పంపిణీవు అనుకొనిచున్నావా? వేడుకొనగలడు, కానీ ఎలా ఉన్నాడు ఆ విషయంలో? మితముగా ఉన్నాడు. మనకు మితం లేదు. మనం ఏదైనా పోట్లాడి వస్తే ఎంతవరకైనా దాన్ని ఏం చేస్తాం? మితము లేక నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మాట మితముగా ఉండాలా. లోకము అనుభవించే విషయంలో కూడా ఎలా ఉండాలా? మితంగా ఉండాలి. లోకంలో ఎన్నో సంగతులు ఉంటాయి, అవన్నీ మనం ఏం చేయకూడదు? అనుభవించకూడదు, లేకపోతే అవి కోరుకోకూడదు. మూడవదిగా అన్ని విషయములలో ఎలా ఉండాలా? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఇంకా 1, 2 అని చెప్పలేము, 2 చెప్పాము, మూడవది చెప్తా ఉన్నాం. అన్ని విషయాలలో ఎలా ఉండాలా? మితంగా ఉండాలి. మితంగా ఉంటే ఒక దినాన ఏం పొందుతాం? అక్షయమగు కిరీటమును. మితంగా లేకపోతే ఈ కిరీటం మనకు రాదు. ఈ కిరీటం రావాలంటే మనం చేయవలసిన పని ఏంటండి? మితంగా ఉండాలి. అక్షయమగు కిరీటం రావాలంటే సాధన అవసరం. అక్షయమగు కిరీటం రావాలంటే ఇంకెంత సాధన అవసరం. కాబట్టి ఆ సాధన ఏంటంటే ప్రార్థనే. ప్రభువా, ఆ కిరీటమును పొందుట కొరకై అన్ని విషయములలో మితముగా ఉండినట్లు నాకేం చేయాలి నువ్వు? ఇప్పుడు మితం లేనిది ఏంటో నీకు తెలుసు. ఏ విషయంలో మితము లేకపోతా ఉన్నావు? ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ప్రభువా, నేను పలానా సంగతిలో మితం అనేది లేకుండా పోతా ఉంది, కాబట్టి ఏం చేయాలి? నేను మితంగా ఉండు కొరకై నన్ను నువ్వు సిద్ధపరచు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రార్థన, ప్రభువా నేను మితంగా ఉండు కొరకు నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. అలాగూ ప్రార్థన చేసి పొందుడికై దేవుడు మనకు సహాయము చేయగా ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము వేలువెనులో సియోనులో ప్రార్థనా కోడిక రాకపోకల్లో అక్కడ వాడబట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తరువాత ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉదయము షోమ్రోనులో, మధ్యాహ్నము సియోనులో. రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి అంటే శుక్రవారం, శనివారం, ఆదివారము తిరుగుడుమెట్లో ప్రత్యేకమైన కోడికలు మనకు పాంపట్స్ ఇచ్చారు, మీకు ఇచ్చాము, ప్రార్థన చేయండి. రేపు ఉదయము 9 గంటలకు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఈ పరిచర్య కొరకై దేవుని దాసుని హస్తాలు, ఐజక్ గారి యొక్క హస్తాలు బలపరచబట్టు కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని అనేకులు రావాలి. అక్కడ దైవ వర్తమానికులుగా బేదర దేవదాసు గారు, జాషువా గారు వస్తూ ఉన్నారు.
వారు కూడా దేవుని ఆత్మచేత నింపబడి మరి అనేకుల యొక్క క్షేమం కొరకు వాక్యం అందించడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. 28 నుండి 2 వరకు VBS పరిచర్య ఉంది. 28 నుండి 2 వరకు తప్పకుండా VBS కొరకై సిద్ధపడండి. నడదవోలు బేతనీయులు VBS ఆ దినాల్లోనే అనేక చోట్ల ఉన్నాయి. అందరి కొరకే ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మన యొక్క దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరంలో కూడా VBS పరిచర్య వాటి కొరకై సోడ అహరోన్ గారు హస్తాలు బలపరచబడి కొరకై అక్కడంతా మరి పనులన్నింటిలో కూడా సహకరిస్తున్న వారు కూడా చక్కగా చేయటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. శాంతి మరి సిస్టర్ ఆమె భర్త మరి ఆ పరిచర్య కొరకు రావాలా, వారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీ అక్కర్లేదని చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. భాగశ్రీకి జ్వరము మరి ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఏదైనా మీ అక్కర్లేదైనా శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు ఇలాంటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ధైర్యంగా ఉండండి. అయితే దేవుడు సమస్తం మేలుకరంగా జరిగించేవాడు. ఆయన మన గురించి మంచి ఉద్దేశం, ఉన్నతమైన ఉద్దేశం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఏమి చింతపడక్కర్లేదు. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ప్రతి అక్కర, ప్రతి అవసరత క్రీస్తు మహిమాశంలో తీరుస్తాడు. బిడ్డలందరూ ఎగ్జామ్స్ రాశారు. 10th రాశారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాశారు. మరి ఈ నెలలోనే రిజల్ట్ రానే ఉంది. అందరి కొరకై మీ ఎడతగిన ప్రార్థనలో మంచి ఉత్తీర్ణత దేవుడి వారికి అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. చెప్పమ్మా. సరోజనమ్మ గారి మనవడు రోదే కుమారుడు మరి చిన్న బిడ్డ, అతని క్షేమం కొరకై, ఆరోగ్యం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబం అంతటి కొరకు మరి జాషువా గారు, సరోజనమ్మ గారు, ఆశలత, రోదే వారి కుటుంబాల కొరకై వారి అక్కర్లు దేవుని యొక్క మహిమ తీర్చబడినట్లుగా, క్షేమం అనుగ్రహించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఉన్నవారు, కాన్ఫరెన్స్లో ఉన్నవారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా జీవన విషయమై జ్ఞాపకం చేసుకునండి. ఉదయకాలము ఆయన కొరకై భారంతో ప్రార్థిస్తూ వచ్చాము. దేవుడు ఏదైనా మేలే చేసేటువంటి దేవుడు కాబట్టి చింతపడదు. నీ భారం అంతా యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈ వాగ్దానము చేతబట్టుకుని ముందుకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎంతో భారమైన సంగతి అది. దేవుడు కనికరించి సమస్తం మేలుకరంగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుండి నేడు తగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యం ఇచ్చారు. మీ వందనములు. ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగాలు అనుగ్రహించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనములు. ఆ మాటలు మేము గమనం ఉంచుకున్నట్టు కొరకై సహాయపడుతారండి. వారు అక్షయమగు కిరీటాన్ని పొందడానికి మితంగా ఉన్నారు. వారు క్షయమగు కిరీటాన్ని పొందడానికి మితంగా ఉన్నారు. మేమైతే అక్షయమగు కిరీటాన్ని పొందడానికి మితంగా ఉండాలని మీరు సెలవిచ్చారు. ఏ విషయాల్లో మితంగా ఉండాలా? మా జీవితంలో మాట విషయంలో మేము మితంగా ఉండవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే కత్తిపోటు వంటి మాటలు కావని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అట్లాంటి మాటలు మా జీవితంలో ఉన్నాయి. మితములైనటువంటి ఆ యొక్క స్థితి నుండి నన్ను కూడా విడిపిస్తున్నాను. నేను మితముగా ఈ లోకంలో ఉండినట్లుగా సిద్ధపరుస్తున్నాను. లోకాన్ని అనుభవించే విషయంలో కూడా
నేను మితంగా ఉండు కొరకై సహాయపడుతున్నాను. లోకము ఎంతో మరి విస్తారమైనది. అయితే దాన్ని అనుభవించే విషయంలో నేను మితముగా ఉండు కొరకై తద్వారా మేలు పొందుడి కొరకు. ఒకవేళ అపరిమితంగా అనుభవిస్తే ఆ ధనవంతుడు అనుదినము భోగాసుఖపడి అతి విస్తారముగా లోకమును అనుభవించి ఒక దినాన నిత్య నరకాగ్నికి పోయాడు. నేను ఆ రీతిగా ఉండకుండా మితముగా ఉండి ఒక దినాన దేవదూతల చేత అబ్రహామును అనుకుంటూ కొనుక్కోబట్టు కొరకాయి నన్ను మీరు సిద్ధపరచు. అక్కడ ఆ అక్షయమ కిరీటాన్ని పొందడానికి ఈ భూమి మీద నేను మితముగా ఉండు కొరకు అన్ని విషయాలలో మితంగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. అన్ని విషయాలలో మితంగా ఉండు కొరకు పౌలు అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఆయన మితము మేము ఎరుగుదాం. ఇంకా మేము మితముగా లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నా దౌర్భాగ్యకరమైన స్థితి నుండి విడిపించి మితముగా ఉండి మరి ఆ అక్షయమ కిరీటాన్ని పొంది ఒక దినాన సంతోషముతో మరి ఉండుటి కొరకాయి నన్ను మీరు సిద్ధపరుస్తారండి. అలాగూ సంఘమును సిద్ధపరుస్తారండి. ఇక్కడ ఉన్నవారిని, కాన్ఫరెన్స్లో ఉన్నవారిని కూడా మీరే భద్రపరిచి మితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రార్థన మానవుల కొరకే మీ వందనములు, జీవన కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు అని లేఖనాలు సెలవిస్తాం. మేమందరం నిన్నే ఆశ్రయించాం. నీ వాక్యం సెలవిస్తాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూను కదవి. ప్రభా, ఉదయకాలమే నీ దాసుని కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. నువ్వు ప్రార్థన విని జవాబు ఇచ్చేటువంటి దేవుడు, ఆలకించేటువంటి దేవుడు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. జీవనాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి మరి ఆలోచన అనుగ్రహిస్తురండి. చక్కగా ఇంటికి ఫోన్ చేయటి కొరకాయి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అలసిన వారి హృదయాలు మరి మీరు బలపరుస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు, మేము మీ తట్టే చూస్తూ ఉన్నాం. మీ దగ్గర నుండే మాకు సహాయం వస్తుంది. లోకమంతా మీ ఆధీనంలో ఉన్నది. ప్రియబిడ్డను కనికరించి భద్రపరుస్తూ ఒకవేళ ఏదైనా కీడు ఆపద అపాయం ఉంటే దాని నుండి బిడ్డను తప్పించి మరి ఇంటికి నడిపిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కట్టబడిన గాడిద కట్లను విప్పినటువంటి దేవుడు, చెరలో ఉన్నవారిని విడిపించేటువంటి దేవుడు, బంధకములో ఉన్నవారిని తప్పించేటువంటి దేవుడు, వారి కొరకై ఒక దూతను నువ్వు ముందుగా పంపేటువంటి దేవుడు. ఆ బిడ్డ విషయమై సహాయపడుతారండి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వేదన ఎరిగిన దేవుడు మీరు కనికరించి మంచి ఆలోచనకి అనుగ్రహించి రావడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఈ భారం యెహోవా మీద మోపము, ఆయనే నాదు, మీరు మమ్మల్ని ఆదుకుంటారు. మా భారం మీద వేస్తూ ఉన్నాం, మీరే సహాయపడి మాయము తెచ్చుకుంటారమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. బాక్సి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత జ్వరంతో బాధపడుతూ ఉంది, బిడ్డను కనికరించి స్వస్థపరుస్తారండి. రోజే మరి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత చిన్న బిడ్డే, కొన్ని సంగతులు మరి ఏడుపు ఎట్లాంటివి ఉన్నాయి. బిడ్డను కనికరించి నీ రక్త ప్రోక్షణ నుంచి కావలసిన క్షేమం అనుగ్రహిస్తారండి. మరి జాషువా గారు, సరోజనమ్మ గారు, ఆశాలత, రోజే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాల్లో ప్రతి అక్కర అవసరత క్రీస్తు మహిమాశ్రయంలో మీరు తీరుస్తారండి. వారి విశ్వాసమును మీరు ఘనపరుస్తామని ప్రార్థన చేస్తాం. బిడ్డలందరూ ఎగ్జామ్స్ రాశారు. 10th రాశారు, ఫస్ట్ ఇయర్ రాశారు, సెకండ్ ఇయర్ రాశారు, మరి MLT రాశారు. ఇట్లాంటి ఇంకా ఎన్నో ఎగ్జామ్స్ రాశారు. అందరి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి వారికి కూడా మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సోమవారం పరిచర్యను దీవిస్తారండి. సంఘ చరిత్ర విసారపరుస్తారండి. నూతన ఆత్మలు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సాయంత్రకాల సమయంలో సియోను పరిచయను కూడా జ్ఞాపకం, అక్కడ జరగవలసినటువంటి ఆ ప్రార్థనా కుడి కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. రేపటి నుండి ఆదివారం వరకు కూడా తిరుగుడుమెట్ట యెరూషలేములో ప్రత్యేకమైన కొడుకులు జరగబోతుండగా నీ దాసుడు ఐజాక్ గారి హస్తాలను బలపరిచి మేలుకరంగా
జరిగిస్తున్నాను. అనేకులను పిలిచారు, రావడానికి సహాయపడుతున్నాను. అన్ని ఆటంకాలను విడిపిస్తున్నాను. నాకు కూడా ఒక ఆటంకం ఉంది, తొలగించి నీ సన్నిధిని సంపూర్తిగా అనుభవించుడి కొరకై సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములు ఆశ్రయిస్తుండగా సహాయపడుతుంది. 28 నుండి 2 వరకు VBS పరిచర్య ఉంది. నిడదవోలు బేతనయ్యలో, అదే సమయంలో మరి జనరల్ గారు జోషమాలో, అదే సమయంలో రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్లో, ఎవరైతే ఇంకా మరి అదే సమయంలో విజయవాడ కర్మేలులో, అదే సమయంలో మరి హైదరాబాద్ ఎబ్రోన్లో ఈ VBS పరిచర్యలు ఉన్నాయి. ఎబ్రోన్ ఆనుకొని జరుగుతున్నటువంటి ఈ పరిచర్య అంతటి కొరకే నీ వందనములు. ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా మీరు ఎరిగిన దేవుడవు, అందరికి సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా నడదవోలు బేతనీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ సమయాలను దీవెనకరంగా ఉంచుతారండి. అనేకులు బాలు నడవలసిన త్రావును వారికి నేర్పుడు కొరకై అక్కడ మీరు వారికి సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ఈ పరిచర్యకు ఒక శాంతి హెచ్కేలు రావాలి. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. ముందున్న సమయాలన్నీ కూడా దీవెనకరంగా ఉంచుతారు. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారి ప్రార్థనతో నా ప్రార్థన కూడా అంగీకరిస్తారండి. వారు ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకై, సంఘాల కొరకై ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ ఏదైతే ప్రార్థించుట మరిచినామో, ప్రాముఖ్యంగా షారోన్ మిల్కా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కూడా చాలా కృప అనుగ్రహించి, క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమ్మని అందరినీ పాదాలు పెట్టుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థించండి. ఇక్కడ ఉన్నవారు ఇక్కడ ప్రార్థన చేస్తారు, కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు.